నువ్వేగా అనేదానివి నువ్వెప్పుడు నా గెలుపుని చూడాలనుకునేదానివి. కానీ గంగా, నీ మొహం చూస్తుంటే నువ్వు ఏమాత్రం సంతోషంగా కనిపించటం లేదు. నేను సంతోషించాలంటే సాగర్, నువ్వు నిజాయితీ పరులకే న్యాయంగా నిలబడాలి. కానీ ఏం చేస్తా, నువ్వు అలా చేయలేదు. ఇవాళేదో నువ్వు గెలిచానని అనుకుంటున్నావు కదా, ఇది గెలుపు కాదు సాగర్, ఓటమి. నువ్వు నేను ఇద్దరం ఓడిపోయాం. నువ్వేమో నిజాన్ని గుర్తించలేకపోతున్నావు. నువ్వు నిజం తెలుసుకోవాలని నేనెంత ట్రై చేసినా నువ్వు తెలుసుకోలేకపోయావు. యూనో వాట్ గంగా, నీ ప్రాబ్లం ఏంటో అసలు నీకు తెలుసా? నువ్వెప్పుడు నువ్వే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటావు, మిగతా వాళ్ళంతా తప్పు అనుకుంటావు. ఇదే నీలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. ఓ, నువ్వు ఇక్కడున్నావా గంగా? నేనెప్పటి నుంచో నీకోసం వెతుకుతున్నాను. అదే సాగర్ గెలుపు సందర్భంగా అందరికంటే ముందు నీ నోరు తీపి చేయాలి కదా, అందుకని. ఇందా. జాన్వి, జాన్వి, స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వేమనుకున్నావు గంగా? నువ్వు సాగర్ని నా నుంచి గెలుచుకోవాలనుకున్నావు. కమ్ ఆన్. నువ్వేమో ఇక్కడే కాలేజ్ నుంచి వచ్చిన మామూలు ఆడపిల్లవి. లండన్ నుంచి వచ్చిన లాయర్తో పోటీ పడాలనుకున్నావా? సిల్లీ గర్ల్. జాహ్నవి, స్టాప్ ఇట్. అందరి ముందు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు నువ్వా? 1 minute సాగర్. నీ ఈ బుద్ధి లేని వైఖరికి నేను సరైన సమాధానం చెప్పుండేదాన్ని జాహ్నవి. కానీ ఇక్కడ ఇలా అందరూ చూస్తుండగా నిన్ని భర్తని కించపరచదలుచుకోలేదు. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం బుద్ధుంది నాకు. షటప్. నువ్వే నాకు సమాధానం చెప్పేది. అసలు సమాధానం నీ దగ్గర ఉంటేగా. నిజం చెప్పమంటావా గంగా? నువ్వు నా మీద ఎన్నిటికీ గెలవలేవు. ప్రొఫెషనల్ గా గానీ పర్సనల్ గా గానీ గెలవలేవు. యు గాట్ దట్? జాన్వి, స్టాప్ ఇట్. షట్ అప్. మనమున్నది కోర్టులో, అంటే నా వర్క్ ప్లేస్. ఇక్కడ గొడవ జరగటం నాకేమాత్రం ఇష్టం లేదు. పద. గొడవ చేస్తుంది నేను కదా, తనే చేస్తుంది. జాన్వి, ఐ సెడ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు బుద్ధి చెప్పడానికి అసలు నువ్వెవరు? నువ్వేమైనా అంత గొప్పదానివా? ఏదో సాగర్ వాళ్ళ నాన్నగారి నీ మీద జాలి పడి ఉండకపోతే ఎక్కడో ఆశ్రమంలో పడి ఉండేదానివి. పెద్ద నాకు బుద్ధి నేర్పిస్తుందంట. ఎప్పటి నుంచో చూస్తున్నాను, లేనిపోని గొప్పలు పోతూ ఉంటావు. నీలాగా వేరే వాళ్ళ దయతో బతకడం లేదు నేను. జాన్వి, షట్ అప్. చాలు, చాలా దూరం వెళ్ళిపోయింది. ముందు నడు ఇక్కడి నుంచి. వదులు నన్ను. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ నాటకాలన్నీ నాకు బాగా తెలుసు. డబ్బుగల కుర్రవాళ్ళని వాళ్ళు వేసుకునే అమ్మాయిల సంగతి నాకు బాగా తెలుసు. సింపతి కోసం ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటావు. ఒక్కోసారి నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు ఈరోజు కావాలని నీ సైకిల్ పాడు చేసుకుని ఉంటావు. దాంతో నువ్వు సాగర్తో రావచ్చని, రైట్? స్టాప్ ఇట్. ఎనఫ్. పద. ఎప్పటి నుంచో చూస్తున్నాను, లేనిపోని గొప్పలు పోతూ ఉంటావు. నీలాగా వేరే వాళ్ళ దయతో బతకడం లేదు నేను. డబ్బుగల కుర్రవాళ్ళని వాళ్ళు వేసుకునే అమ్మాయిల సంగతి నాకు బాగా తెలుసు. సింపతి కోసం ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటావు. ఒక్కోసారి నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు ఈరోజు కావాలని నీ సైకిల్ పాడు చేసుకుని ఉంటావు. దాంతో నువ్వు సాగర్తో రావచ్చని. థ్యాంక్ యూ. ఆఫీస్లో కలుద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.